ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనం నుండి 37 వచనాల వరకు ధ్యానించుకుందాం. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచి, అప్పుడొక యజమానుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూళ్ళువాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూట కూళ్ళవాని ఇచ్చి అతని పరామర్శించుము, నేను ఇంకా ఏమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెను అని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయుమని అతనితో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాశములో మనం ధ్యానిస్తున్న ఈ వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు కదా, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మన దేవుని ప్రేమించాలి, అలాగే నిన్ను వలిని పొరుగువానికి ప్రేమించాలని చెప్పిన మాటకు ధర్మశాస్త్రోపదేశకుడు నా పొరుగువాడు ఎవడు అని అడుగుతాడు. ఆ అడిగిన ఆ ప్రశ్నకు యేసు ప్రభువారు సున్నితమైన ఒక చక్కటి ఉదాహరణని ఆయనకి తెలియజేశారు. నీ పొరుగువారు ఎవరు అనేది జాగ్రత్తగా విను అని. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరూషలేము చాలా ఎత్తైన స్థలంలో ఉంది. యెరికో దాని క్రిందకు ఉంది. ఒక దైవిక సహవాసం నుండి దిగిపోతూ, యెరికో అంటే శపించబడినటువంటి ప్రదేశం. ఈయన ఆశీర్వాదకరమైన ప్రదేశం నుంచి దాటి వెళ్ళిపోతూ దొంగల చేతిలో చిక్కాడు. ఎందుకంటే అప్పటిలో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళే వారికి బందిపోటు దొంగలు దారి కాచి వారి వస్తువులను, వారి సొమ్మును అపహరించి వెళ్ళిపోయేవారు. ఈయన ఒంటరిగా రావడం, ఇతనిని అపహరించడమే కాకుండా అతనిని భయంకరంగా కొట్టి కొరప్రాణంతో విడిచి వెళ్ళిపోయినట్లుగా యేసు ప్రభువారు ఉదాహరిస్తున్నారు. ఆయన కొరప్రాణముతో రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. తను ఎంతగానో వేదన చెందుతున్నాడు. అయితే ప్రభువారు అంటున్నారు, నీ పొరుగువారు ఎవరు ఇప్పుడు నువ్వు గ్రహించు అని ఆయనకి సూచిస్తూ, మొట్టమొదటిగా ఒక యాజకుడు దైవ మందిరానికి వెళుతూ ఈ కొరప్రాణంతో ఉన్న వ్యక్తిని చూశాడు. చూసి ఇతనిని గనుక నేను తాకితే నేను మందిరానికి వెళ్ళి పూజ చేయడం ఆగిపోద్ది అని త్రోవ తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు
భక్తి గలవారి కావచ్చు, కానీ తోటి వారికి సహాయపడకపోతే అది ఎంత దారుణమైన స్థితియో ఆలోచించాలి. ఆయన ఒక పూజారి, ఆయన ఒక యాజకుడు, కానీ తన పొరుగువాడు తను గాయముతో మిలమిలలాడుతున్నప్పుడు త్రోవ తప్పించుకొని ఆయన వెళ్ళిపోయాడు. అతనిని పట్టించుకోలేదు. రెండో వ్యక్తి లేవీయుడు. ఈయన మందిర ఆవరణలో అన్ని పనులు సహాయం చేసే వ్యక్తి. ఆయన పరిచారకుడు. ఈ లేవీయుడు కూడా అదే త్రోవలో వెళుతూ చూశాడు. ఘోర ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూశాడు. కానీ నాకు చాలా పనులున్నాయి, ఇక్కడ ఈ వ్యక్తికి గనక సేవను అందిస్తే నా పనులు ఆగిపోతాయని తను త్రోవ తప్పి వెళ్ళిపోయాడు. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. అనేక మంది వ్యక్తి ఘోర ప్రాణంతో ఉన్నప్పుడు వారి పనులే ముఖ్యంగా ఎంచుతారు తప్ప ఆ వేదన పడుతున్న వ్యక్తి యొక్క మనోభావాన్ని గుర్తించలేరు. మూడో వ్యక్తి ఎవరు అనగా ఒక సమరయుడు, సామాన్యుడు. ఆయన ఏదో వ్యాపారానికో ఏదో పనికో వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి త్రోవ ప్రక్కన పడున్నటువంటి ఈ గాయపడిన ఘోర ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూచినప్పుడు తన మనసు మిలమిలలాడింది. చాలా బాధపడ్డాడు. అయ్యో, ఎవరో చచ్చిన స్థితిలో పడున్నాడని చెప్పి ఆయన వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన గాయాలన్నీ కూడా నీళ్లతో కడిగి తన గాయాలలో ద్రాక్షరసము ఇక కొంత తైలము పోసి కట్టుకట్టి స్రవించే రక్తాన్ని అరికట్టించి మొదట చికిత్స అందించాడు. ఆ వ్యక్తి నడవడానికి కూడా వీలు లేని స్థితిలో ఉంటే తను తీసుకొచ్చిన వాహనం పైన, తను వెళుతున్న వాహనం పైన ఎక్కించి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో కొంతమంది డార్మెటర్ పెట్టి ఉంటారు కదా, అతిథుల గృహము, అతిథులు వచ్చి ఉండడానికి, అలాంటి వ్యక్తి యొక్క ఇంటికి తీసుకెళ్ళి, అయ్యా, ఈ వ్యక్తి గాయపడి ఉన్నాడు, తనకు నేను కొంత చికిత్స చేశాను, తను కొంచెం అలసట తీర్చుకొని విశ్రాంతి తీసుకొనివ్వండి, రేపటి వరకు తనకు కావాల్సిన సమస్తాన్ని మీరు పెట్టండి అని కొంత సొమ్ము తన చేతిలో పెట్టి ఏ వ్యక్తికైతే ఆయన చూచుటకు నియమించాడో, ఎవరి ఇంటైతే ఈ వ్యక్తిని చేర్చాడో ఆ వ్యక్తికి కొంత సొమ్ము ఇస్తూ, నేను మరలా రేపు వచ్చి మిగతా సొమ్ము కూడా ఎంత ఖర్చు పెట్టుంటే ఇస్తానో, ఇతను బాగా కోలుకున్నట్లుగా నువ్వు కొంచెం చూడు అని చెప్పి తనకు అప్పగించి వెళ్ళాడు. యేసు ప్రభువారు అడుగుతున్నారు, ఈ ముగ్గురులో తన పొరుగువాడు ఎవడు? ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువానికి ప్రేమించు అని ప్రభు చెప్పారు కదా. ఇక్కడ మనం గమనించాలి, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు తనకు గ్రంథాలు తెలుసు కనుక ఆయన నీతిమంతుడని అనుకుంటున్నాడు. ఇవ్వండి, ఒక వ్యక్తి తనకు తాను నేను నీతిమంతుడు, జ్ఞానవంతుడు, గొప్పవాడు అని సెల్ఫిష్, వ్యక్తిగతంగా తన అనుకున్న మాత్రాన కాదు, తనకున్నటువంటి నేచర్, తనకున్నటువంటి ఆ అనుభూతి కనిపించాలి. అందుకే సొసైటీ లేక సమాజం ప్రభు మన ముందు పెట్టాడు. సమాజంలో ఉన్నటువంటి బలహీనులను, బాధితులను పరామర్శించి వారికి మనం సహాయం చేసినప్పుడు ఆ సహాయము గుణము మీలో ఉందని అది దేవునికి ఒకవైపు మహిమపరుస్తుంది, మరొక వైపు సమాజములో నువ్వు ఎలాంటి వ్యక్తివి అని కనుపరుస్తుంది. నీకెంతో ఉండొచ్చు, నువ్వు ఎంతో చదువరి కావచ్చు, ఎంత జ్ఞానవంతుడు కావచ్చు, కానీ తోటి మనిషి పట్ల గనుక నీకు మంచి మనోభావము లేకపోతే
అదంతా శూన్యమే. కనుక యేసు ప్రభువారు ఆ ధర్మశాస్త్రోపదేశకునికి అడుగుతున్నాడు, అయ్యా, ఈ ముగ్గురు మనుషులు ఆ దారి వెంబడి వెళ్ళి ఆ గాయపడిన వ్యక్తికి ఎవరు పొరుగువాడయ్యాడు, తనకు నిజమైనటువంటి పొరుగువాడు, స్నేహించినవాడు ఎవరు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు అంటున్నాడు, ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తిని పరామర్శించి తనకు సహకరించి వైద్యము చేయించి తనను ఆదరించాడో ఆ వ్యక్తియే తనకు నిజమైన పొరుగువాడు. ఈరోజు సొసైటీలో, సమాజంలో నా ప్రియ సోదరి సహోదరుడా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గమనించాలి. మన చుట్టూ ఉన్న ఎంతోమంది బాధల్లో ఉన్నవారు, పీడించబడుతున్నవారు, గాయపడినవారు కనిపించినప్పుడు కనీసం వారి కొరకు పట్టించుకోగలుగుతున్నామా? కనీసం వారి కొరకు సహాయపడుతున్నామా? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ అలాంటి సహాయపడేటటువంటి అనుభూతి మనకు లేకపోతే మనము ఏమీ కూడా చేయలేము. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఉల్లంఘించిన వారమవుతాం. మనకు పని ఉందని తప్పించుకొని స్వార్థ బుద్ధితో గనక మనం వెళ్ళిపోతే మన పొరుగువానికి మన వలె ప్రేమించటము లేదని తేటపరచబడుతోంది. కనుక ఈరోజు వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగా మన పొరుగువారు ఎవరు అనేది నేర్పించారు. ఉదయం నుండి మన గమనంలో మనకెదురవుతున్న ఏ వ్యక్తి కానివ్వండి, కష్టాల్లో ఉంటే వారికి ఆదరించి వారి బాధల్లో వారికి సహాయపడగలిగితే నిజంగా మనమే వారికి పొరుగువారు. వారిది ఏ ఊరు కావచ్చు, ఏ వాడ కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు, కానీ మనం ఒక మంచి మనసుతో వారికి సేవనందిస్తే నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని పాటించిన వారము కాగలము. కనుక ఈ వాక్యమును బట్టి ప్రతి ఒక్కరూ మనను మనం సరి చేసుకుంటూ, ఒకవేళ ఇంతవరకు ఆ అనుభూతి మనలో లేకపోతే మన పొరుగు వారు ఎవరు అంటే అమ్మ నాన్న కాదు, అన్నదమ్ములు కాదు, ఎవరైతే బాధపడుతున్నారో మన దృష్టి ఎదుటకు కనిపించే బాధితులను మనం ఆదరించినప్పుడే వారు మన పొరుగువారు అవుతున్నారు. ఆ విధంగా మనము సేవనందించాలని, ప్రభు వారికి ప్రేమించాలని ఈరోజు తెలియచేశారు. అయితే ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్య దగ్గర నిల్చున్నప్పుడు నువ్వు సరిగ్గా జవాబిచ్చావు కదా, సమరయుడే తనకు పొరుగువాడన్నావు కదా, నువ్వు కూడా వెళ్ళి కష్టాల్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి సహాయపడి నీ పొరుగువానికి నిన్ను వాళ్ళు ప్రేమించు అని తనను పంపివేశాడు. ఈరోజు నా ప్రియ సోదరి సహోదరుడా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, దేవునికి అడుగుదాం, అయ్యా మా పొరుగు వారికి మేము ప్రేమించే హృదయం దయచేయి. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేసే మనస్సు మాకు దయచేయమని దేవునికి అడుగుదాం. తండ్రి, మీకు వందనాలు. మీరు నేర్పించిన పాఠాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వినే వాక్యం మా జీవితాలకు దీవెనకరం ఉంచండి. మీ మహోన్నత నామానికి మహిమకరంగా మేము ఈ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయమని కోరుచున్నాం. మీ యొక్క కృప, కరుణ, కటాక్షము దయచేసి మా పొరుగు వారు ఎవరు అనేది మాకు నేర్పించారు. కనుక మా పొరుగు వారికి మేము ప్రేమించి వాక్యమును మా జీవితంలో నెరవేర్చిన వారమై మీ ఆశీర్వాదానికి వారసులై జీవించే పరలోక రాజ్యంలో ప్రవేశించే వారమై ఉండే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనలను దీవించునుగాక.